జీవో నెంబర్ 97 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసన తెలిపారు. జీవో గురించి విద్యార్థులు, అధ్యాపకులు, సాంకేతిక నిపుణులతో సమగ్రంగా చర్చించాలని డిమాండ్ చేశారు. జీవో విడుదలైనప్పటి నుంచి విద్యార్థులు నిరసన తెలుపుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడుతున్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల పాలిటెక్నిక్ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుందంటున్నారు విద్యార్థులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఐటీఐలు, ఏటీసీలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ జీవో నెంబర్ 97 తీసుకొచ్చింది. జీవో రద్దు చేయాలంటూ గత కొద్ది రోజులుగా కూడా ఇటు పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నాలు, నిరసనలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ఇటు పాలిటెక్నిక్ విద్యార్థులు తమ నిరసన కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు విద్యార్థులు చెప్పండి, ప్రధానంగా జీవో నెంబర్ 97 సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం డిమాండ్ చేస్తారు? జియో 97 అనేది ఈ శక్తి అనే ఒక డిపార్ట్మెంట్లో మా పాలిటెక్నిక్ని, ఐటీఐని అన్నింటినీ మెర్జ్ చేయాలని చూస్తున్నారు. ఇలా మెర్జ్ చేస్తే మా పాలిటెక్నిక్ ఉన్న ఐడెంటిటీ అనేది పోతుంది. సో ఇలా చేయకండి. పాలిటెక్నిక్ని ఏమైనా డెవలప్ చేయాలంటే మాకున్న ఇబ్బందులు అంటే మ్యాక్సిమం ఏం ఇబ్బందులు లేవు, చాలా మంచి విద్య ఉంది. ఏమైనా చేయాలంటే అందులోనే ఇంప్లిమెంట్ చేయండి, కానీ ఇలా అన్ని వేరే ప్రైవేటైజేషన్ ఇవి చేయకండి. పాలిటెక్నిక్ విద్య అనేది చాలా చక్కటి విద్య, చాలా మంచి భవిష్యత్తు ఉన్నది పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకి. ఇలా మెర్జ్ చేస్తే చాలా స్పాయిల్ అవుతారు. మన ఫ్యూచర్కి కూడా ఎలాంటి ఒక మంచి విద్య అనేది లేకుండా పోతుంది. పాలిటెక్నిక్ మాత్రం డిస్ట్రాయ్ చేయకండి. We are the students of Polytechnic. Actually, we don't even know what was that. Just in night only they followed that Geo 97. असल में इसकी ज़रूरत क्या है भाई? Geo 97 में हम लोग को मर्ज करना चाह रहे वो स्किल्स में. हम लोग को क्या, हम लोग की खुद की आइडेंटिटी है, हमारा डिप्लोमा है, हमारी आइडेंटिटी है. वो लोग बोल रहे कि अब ई-सेट है था, लेकिन हम लोग को क्लैरिफिकेशन नहीं दे रहे. वो भी सिर्फ मीडिया में एक न्यूज़ टाइप वो लोग बोल रहे, बट हम लोग को क्लैरिटी चाहिए, बस थोड़े आंसर चाहिए. फिर हम लोग को लाइक ई-सेट है था नहीं और एसबीटेट को मर्ज करने की ज़रूरत क्या है भाई? हम लोग खुद एक अलग आइडेंटिटी है हमारी. YISU में क्यों करना? वो तो सिर्फ 2024 में एस्टैब्लिश हुआ, वो तो अभी फेमस भी नहीं है. ఇందులో డాక్టరేట్లు ఉన్న ప్రొఫెసర్లు ఉన్నారు, మీకు వైఐటీసీలు ఎలాంటి అర్హత లేని వాళ్ళు ఉన్నారు కూడా కొంత వస్తున్న ఆ వార్తలు కూడా వస్తున్న పరిష్కరిస్తుంది. దీని గురించి ఏం చెప్తారు? असल में YISU में लाइक वोकेशनल शॉर्ट टाइम वोकेशनल कोर्सेज टाइप रहते, 2 months 15 days में भी हम लोग को एक सर्टिफिकेट मिल जाता. लाइक हम लोग को अगर उसमें मर्ज कर दिए तो प्राइवेट कंपनीज में एक PPP मॉडल में मर्ज कर दे रहे, मतलब पब्लिक प्राइवेट पार्टनरशिप. उसकी वजह से हम लोग MNCs के अंदर आ जाते. हम लोग को 15K में जस्ट हायर कर लेते वो लोग. हम लोग वो नहीं चाह रहे. हम लोग चाह रहे कि लाइक बिग MNCs आके हम लोग को हायर करे, नहीं होना हम लोग को शॉर्ट टर्म कोर्सेज टाइप. ఇంకొంతమంది విద్యార్థులను చెప్పండి, జీవో 97 సంబంధించి ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఇప్పుడు జియో 97 నుంచి నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా మినిస్టర్ ఏం చెప్పారంటే, దీనివల్ల మేము స్కిల్స్ డెవలప్ చేయాలనుకుంటున్నాం, ఇది మా బెనిఫిట్ కోసమే అని చెప్తున్నారు. మా బెనిఫిట్ కోసం చేయాలంటే దానికి వేరే టైప్ ఉంటుంది. అంటే ఇప్పుడు మాకు ఇది ఆల్రెడీ పర్ఫెక్ట్గా నడుస్తున్నది అనేది మెర్జ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మాకేమైనా స్కిల్స్ ఇంకా ఎక్కువ ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు ఉన్న పాలిటెక్నిక్ సిస్టమ్ నుంచే ఇవ్వచ్చు. వాళ్ళు కావాలంటే స్కిల్స్ ఎడ్యుకేషన్ సపరేట్గా పెట్టుకుంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ జాయిన్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు ఫోర్స్ఫుల్గా మమ్మల్ని జాయిన్ చేస్తున్నట్టు ఉంది, మాకు వద్దు అని చెప్తున్నా కూడా. సో మా పాలిటెక్నిక్ సిస్టమ్ ఇట్లనే ఉండాలి, మా ఎస్బీటెడ్ ఇట్లనే ఉండాలి. వాళ్ళకి స్కిల్స్ ఇవ్వాలి అనుకుంటే మాకు వేరే కోర్సెస్ ద్వారా ఇప్పుడు ఉన్న సిస్టంలోనే ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. జీవో నెంబర్ 97 వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్లెత్తి ధర్నాలు చేసి నిరసన చేస్తారు. ప్రభుత్వం నుంచి వారికి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. ఎట్లా చూస్తారు? సో యాక్చువల్గా మేమైతే ఏ పార్టీ గురించి కానీ ఏ దాని గురించి కానీ ప్రొటెస్ట్ చేస్తలేము. సో మేము ప్రొటెస్ట్ చేసేది జస్ట్ మా కోసం, మా భవిష్యత్తు కోసం. సో మేము చాలామంది స్టూడెంట్స్ పాలిటెక్నిక్ తీసుకొని బీటెక్కి వెళ్ళి చాలా పెద్ద చదువులు చదువుకోవాలని ఎంతో కలలు కంటున్నారు. సో కానీ ఈ జీవో 97 తోటి ఇక్కడే ఆగివేసి తక్కువ జీతాలకు పనిచేయాల్సి వస్తుంది మాకు. సో దీన్ని మేము అన్ని పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అన్ని కాలేజెస్, అన్ని డిస్ట్రిక్ట్ నుంచి అందరం కలిసికట్టుగా ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఎవరు అక్కడ అండ్ పీస్ఫుల్గానే ప్రొటెస్ట్ చేస్తున్నాము. సో దీంతో మేము వాళ్ళ రెస్పాన్స్ అయితే ఆశిస్తున్నాము. బీఆర్ఎస్వి కూడా విద్యార్థులకు మద్దతుగా నిలబడుతుంది. పాలిటెక్నిక్ విద్యార్థులకు వారికి బాసటగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తాం. ఈరోజు కలెక్టర్ని కలిసేందుకు కూడా వచ్చిన పరిస్థితి ఏం చెప్తారు? అన్న నేను ఒకటే చెప్తున్నా, ఇది తెలిసినప్పటి నుంచి మా బీఆర్ఎస్పీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని డిస్ట్రిక్ట్స్ అయితే అన్ని డిస్ట్రిక్ట్స్కి వెళ్ళారో అక్కడ మహబూబ్ నగర్లో ఒక సిఐ కుతుక పట్టుకుంటే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తే నిన్న ఈవినింగ్ ఆ సిఐని సస్పెండ్ చేయడం జరిగింది డీసీపీ గారు. నేను మరీ చెప్తున్నా, పోలీసులు కూడా అత్యుత్సాహం పిల్లల మీద ప్రదర్శించకండి. నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఏంటంటే, ఆల్రెడీ పాలిటెక్నిక్ విద్య మీద 1 year కూడా కాలేదు చాలా మంది డిటైన్ చేశారు టెక్నికల్ ఇష్యూ వల్ల.
ఆ రోజు కూడా వందల మంది విద్యార్థులు రోడ్ ఎక్కి ఎంతమంది అయితే డిటైన్ అయ్యారో మేము ఎస్బిటిటి దగ్గర సెక్రటరీ దగ్గరకు వచ్చి కొట్లాడితే 1100 మందిని రాత్రి డిటైన్ చేయకుండా వాళ్ళని ప్రమోట్ చేశారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి 6 సెమిస్టర్లు ఉంటున్నాను ఇంతకుముందు, వీళ్ళకి నాలెడ్జ్ ఉందాక చేస్తారో నాలెడ్జ్ లేక చేస్తారో గొప్ప సెమిస్టర్ అయినా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని తీసేసారు. దాన్ని ఇప్పుడు 5 సెమిస్టర్స్ చేశారు. నేను ఇది పాలిటెక్నిక్కి మొదటిసారి కాదు, పదే పదే విద్యార్థులకు దెబ్బ కొడుతున్నారు. పాలిటెక్నిక్ విద్య 3 years తర్వాత చాలా మంది పేద విద్యార్థులు కానివ్వండి, మధ్యతరగతి కానివ్వండి, బడుగు బలహీన వర్గాల పిల్లలు దీంట్లో చదువుతారు. వాళ్ళు ఒక లక్ష్యంతో పోతారు. అన్న 10th క్లాస్ తర్వాత 32 సబ్జెక్టులు చదవాలంటే ఆ బాధ ఏందో పాలిటెక్నిక్ చదివిన విద్యార్థిగా నాకు తెలుసు. సెకండ్ ఇయర్ వచ్చేసరికి బ్యాక్లాస్ ప్రతి సబ్జెక్ట్కి ఫీజు కట్టుకొని 32 సబ్జెక్టులు దాటుకొని బీటెక్లో లాటరల్ ఎంట్రీ ద్వారా వాడు ఇంకో 3 years చదువుకుంటే గొప్ప ప్లేస్మెంట్ కొడతాడు. ఇంత గొప్పగా ఉన్న పాలిటెక్నిక్ విద్యని మీరు ఇంతవరకే చదవాలని చెప్పి అననీకి విద్యా మంత్రి ఎవరు? ఇండియాలో ఇక్కడ ఉందా? ఎంతవరకు చదవాలని మా ఇష్టం అన్న, మేము 7 దాకా చదువుకుంటాం, మీరెవరు ఆపనికి? విద్యా హక్కు మాది, మేము చదువుకుంటాం, మీరెవరు ఆపనికి? శక్తి అని ఎందుకు తెచ్చారు మీరు? మా ఇష్టం కదా, మా తల్లిదండ్రులు కదా చదివించేది. ఎట్లనో ఇక్కడ ఉన్న వాళ్ళు స్టైఫండ్లు ఇయ్యరు, స్కాలర్షిప్లు ఇయ్యరు, ఫీజు పే చేయరు, గురుకుల పాఠశాలలు అట్లనే ఉంటాయి, ఫుడ్ లేదు. గొప్పగా ఉన్న పాలిటెక్నిక్ విద్యను కూడా సర్వనాశనం పట్టిస్తారు. మిమ్మల్ని ఏమనాలి నేను? అరే మేము ఏం అడుగుతున్నాం భయ్, తల్లిదండ్రులు కదా పైసలు చదివించేది, మా పైసలతో మీరు బతుకుతురు భయ్. నేను అదే చెప్తాను, మా పైసలతోని మీరు ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని 5 లక్షలు పెట్టి జీతం పెట్టి ఈ పిల్లలు కట్టిన ఫీజులతో నువ్వు తిరుగుతున్నావు. నేను మరీ చెప్తున్నా, నువ్వు చదివిస్తే మేము ఆగం, మేము చదవాలనుకున్నదే మేము చదువుతాం. ఇదే న్యాయంతో ఉన్నదాం. శక్తి అనే స్కీమ్ని వెంటనే రద్దు చేయాలి. వీళ్ళు చెప్తున్న మాటలు మేము నమ్మము. నిన్న నుంచి వెంకటస్వామి బయటకు వచ్చి వీళ్ళందరికీ ఏమంటాడు, మీరు బీటెక్ చేయొచ్చు అంటాడు. అరే చెప్తాడు, నువ్వు బీటెక్ చేయమన్నా నువ్వెందుకు చెప్తున్నావు? మేము కదా, పిల్లలు డిసైడ్ అవుతారు మేము ఏం చదువుకోవాలా. నువ్వెవరు చదువుకోనికి? నువ్వు విద్యామంత్రి అయితే ఫస్ట్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, పిల్లలకు అన్యాయం ఉన్నాయి, ఫుడ్ లేదు గురుకులాల, ఎంతమంది చచ్చిపోతురు, ఊరేసుకొని చచ్చిపోతురు. దాని మీద కదా విద్య అనేది పెట్టాలి. విద్య ఏడిది, వైద్యం ఏడిది? ఆ టీమ్స్ నినాకం ఉన్న అన్నీ అయిపోయినాయి, ఇంకా 20% ఉండే. ఏదన్నా విద్య ఏది, వైద్యం ఏడిది? అందుకే మేము రిప్రజెంటేటివ్కి వెళ్తున్నాం. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటు పాలిటెక్నిక్ జీవో నెంబర్ 97 రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వము పాలిటెక్నిక్లను యథావిధిగా కొనసాగించాలి. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయొద్దంటూ కూడా పాలిటెక్నిక్ విద్యార్థులు హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద తమ నిరసన చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అరవింద్తో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.